ప్రభుత్వం. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ యువత నాయకత్వం. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ యువత నాయకత్వం. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. పిడుగురాళ్ల పురపాలక సంఘం జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవం ఈరోజు దాదాపు 15 వర్కులు మొత్తం కూడా 5,32,86,000 ఇవన్నీ కూడా ఈరోజు ఓపెనింగ్స్ పెట్టుకున్నాం, ప్రారంభోత్సవాలు పెట్టుకున్నాం. ఈ టౌన్కి ఒకసారి చూస్తే మనం 159 కోట్లు డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం. బ్యూటిఫికేషన్కి 64 లక్షలు, సెంట్రల్ లైటింగ్కి 68 లక్షలు, రోడ్స్కి 1,21, డ్రైన్స్ తోటి 1,19, మొత్తం 5,32. దీంట్లో మున్సిపల్ బిల్డింగ్ కూడా దీంట్లో అది కూడా ఉంది. ఇవి కాక ఇంకా 11 కోట్లతో మనం పార్కు పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఈ వార్డులు మొత్తం కూడా ఎక్కడెక్కడైతే ఇంకా సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, పెద్ద ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ, లేకపోతే వాటర్ పైప్ లైన్ కానీ, ఇవన్నీ కూడా సమాచారం తీసుకుని అవి కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. శానిటేషన్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా కూడా రోజు అధికారులు, నాయకులందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఏదో పిడుగురాళ్ల 1924 చూస్తే ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయలేము. 24 తర్వాత అన్ని కార్యక్రమాలు ఇంక్లూడింగ్ మున్సిపల్ ఆఫీస్ కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. మీరు జానబాడు పిడుగురాళ్ళ రోడ్డు తీసుకున్నా, పిడుగురాళ్ళ పిల్లటి రోడ్డు తీసుకున్నా, గతంలోకి ఇప్పటికీ ఆ రోడ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీరు అందరూ కూడా చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా ఆర్ఓబి పనులు చాలా చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. కొంత రైల్వే డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ వల్ల 1 or 2 months డిలే అయింది. అది కూడా ఇప్పుడు అన్నీ స్టార్ట్ అయినాయి. దానికి ఒక 6 నెలల్లో 7 నెలల్లోపు అంటే వితిన్ 1 year లోపు దాన్ని ప్రారంభోత్సవం చేస్తాం. వీళ్ళకి వైసీపీ వాళ్ళకి అసలు ఎక్కడ ఏం పని లేనట్టు ఖాళీగా ఉన్నారు. ఆర్ఓబి కావట్లా. మాకు అప్పచెప్పండి, మీకు అప్పచెప్పాను 5 ఏళ్ళు అప్పచెప్పారు, మీకు శాతం కాక మాకు ఇచ్చారు. అసలు మేము దాన్ని పూర్తి చేస్తున్నాం. మున్సిపల్ ఆఫీస్ మేము తెచ్చిన గ్రాంట్ మీరు చేయలేకపోయారు, మీకు అప్పచెప్తే రోడ్లు వేయలేకపోయారు, డ్రింకింగ్ వాటర్ వేయలేకపోయారు, బైపాస్ పూర్తి చేయలేకపోయారు. అది మేము ఇచ్చిన డబ్బులే బైపాస్ కూడా. ఆర్ఓబి మేము కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఏదైనా బురద వెళ్ళాలి.
16,000 ఉద్యోగాలు డిఎస్సిలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇస్తే అసలు మీరు డిఎస్సి ఇవ్వాల 5 ఏళ్ళు ఇస్తే దాని మీద వర్తి తగ్గుతాం. మన కర్నూలులో చూస్తే వేలాది మంది టీచర్స్ ఆ రోజు ఆ బురుజు దగ్గరికి వచ్చి అపోజిషన్ మీద చాలా ఘాటుగా మాట్లాడారు. అంటే పిల్లల భవిష్యత్తుకి ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడటం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలని అడ్డుకోవడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీకు అర్థమైంది, చేయాలనే తపన ఉంటే మీకు అర్థమైంది. మొన్న మీరు చూశారు శనివారం గోవిందపురం మాతవరం మాట. నేను 6వ తారీఖు మాతవరంలో రెవెన్యూ సదస్సు ఉంటే 90 ఏళ్ళలో పెద్ద ఆయన వెంకటేశ్వర గారు వస్తే నేను రెవెన్యూ పని మీద అనుకుని ఆయన ఇచ్చే పేపర్ చూస్తే వాళ్ళ మనవరాలు బీటెక్ చదువుతూ ఉంది, ఫీజు పెండింగ్ ఉందంటే నేను ఒక్కరోజు 6వ తారీఖు ఆయన దగ్గరికి వస్తే 8వ తారీఖు వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళాను. 3,15,000 ఉంది పెండింగ్ ఫీజు కడతానని చెప్పాను. తర్వాత ఖర్చులకి 50,000 ఇచ్చాను. చిరిగిన సొక్కాన్ని వస్తే కొత్త బట్టలు వేసుకెళ్ళాను. మీ జీవితంలో ఎప్పుడైనా చేస్తారని అసలు మేము చేయాలనే ఆలోచన అవుతుందా కనీసం? మరి మీకు కళ కూడా రాదంటే మా సేమ్ చెప్తాను. పోయి కళ్ళగంటనే అవి కూడా రావంట. నేనేమంటానంటే మానవత్వంతో చేసే పనులు, ప్రభుత్వ నిధులతో చేసే పనులు, సొంత నిధులతో చేసే పనులు ఇవన్నీ కూడా మా అధినేత మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతకుముందు ఎన్టీ రామారావు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఇవన్నీ మాకు నేర్పారు. మేము చేస్తాం మా బాధ్యతగా. మిషన్ చమ్మటం మీ బాధ్యత, అభివృద్ధి చేయడం మా బాధ్యత. మీకు అలవాటు అయిపోయింది. సో అందుకనే ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ మున్సిపాలిటీస్ అన్నిటి కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో ఏ వార్డులు ఏం చేశాం, ఓవరాల్గా టౌన్కి ఏం చేసాం అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఇవన్నీ కూడా ఇలా చాలా పెద్ద ఎత్తున కూడా దాదాపు 5.5 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేసుకోవడం, దాదాపు 15 వర్క్స్ అని కూడా చాలా సంతోషం. నేను మహిళలు కలిసినప్పుడు వార్డులో కూడా అడుగుతా ఉన్నాను, ఇంకేమన్నా పెండింగ్ మీకు ఏమన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో నిధులు కావాలంటే కూడా చెప్పండి. ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ ఇంకేమన్నా కొన్ని చోట్ల చిన్న అడుగుతూ ఉన్నారు. అవి కూడా తప్పకుండా చేస్తాం. అభివృద్ధి చేయడం మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చేయం. అది మా బాధ్యత, మా కర్తవ్యం. ప్రజలకు మేము ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామీని తప్పకుండా నెరవేరుస్తాం. మీ బురదలే కార్యక్రమాలు అది మానుకోవాలి. మా మీద మీరు బురద చల్లలేరు. మా మీద చల్లాలంటే ఆ బురద మీ మీద పడుతుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం.